అన్న భారతీయ 2 సినిమా గురించి చెప్పుకోవాలంటే ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాడుతాడు ల్యాప్టాప్. భారతీయుడు 2 సినిమా అట్టర్ ఫ్లాప్. ఇంకో సినిమా గురించి చెప్పుకోవాలంటే ఏమి లేదు భయ్యా. మనం రాత్రి పండుకోవడానికి కావాలి మంచం, ఎవరూ తీసుకోవద్దు సమాజంలో లంచం. సినిమాలో ఏమీ లేదు భయ్యా. సినిమా ఒకటే కాన్సెప్ట్. మీరు సినిమా చూడాలనుకుంటే కమల్ హాసన్ గారి గురించి మాత్రమే సినిమాని చూడొచ్చు. ఆయన యొక్క లాస్ట్లో క్లైమాక్స్లో వచ్చే 6 ప్యాక్స్ గురించి, ఆయన యొక్క చేసిన యాక్టింగ్ గురించి మీరు సినిమా చూడొచ్చు భయ్యా. ఏమీ లేదు. మా ఎస్ఆర్హెచ్కి మంచి పేరుని తెచ్చింది హెన్రిక్ క్లాసన్. ఈ సినిమాలో యాక్టింగ్ చేసింది మా కమల్ హాసన్. మామూలుగా యాక్టింగ్ చేయలేదు ఆయన, బట్ స్టోరీ లేకపోవడం వల్ల సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది భయ్యా. సినిమాలో స్టోరీ లేకపోవడం తప్పితే సినిమా అయితే బాగానే ఉంది. సినిమాలో స్టోరీ లేదు. భారతీయుడు 1 వచ్చింది, 20 సంవత్సరాలు అయిపోయింది. దాన్ని పక్కకెడితే ఈ సినిమా చూసిన తర్వాత ఏంటంటే ఏమీ లేదు భయ్యా. లంచం తీసుకోవద్దు, సమాజంలో ఎవరు లంచం తీసుకోవద్దు. మీ ఇంట్లో కూడా ఎవరైనా లంచం తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి పోలీసులకు పట్టియండి, మీరు అది చేయండి. ఈ కాన్సెప్ట్ని ప్రతి ఒక్కరు వాడితే సమాజం బాగుపడుతుంది అనేది ఒక కాన్సెప్ట్తో శంకర్ గారు మంచి ఒక కాన్సెప్ట్తో ప్రజలకు ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. బట్ ఆయన చూపించాల్సిన విధానాన్ని చూపించలేదనేదే నా యొక్క అభిప్రాయం. సినిమా మంచిగానే ఉంది, కాదంటలేను. ఆయన చూపించే విధంలో ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ హాఫ్లో ఏంది లంచం తీసుకోవద్దని చెప్పి, సెకండ్ హాఫ్లో లంచం తీసుకున్న వ్యక్తి వాళ్ళ ఫాదర్ని పట్టిస్తే వాళ్ళ మదర్ చనిపోయిందని చెప్పి ఆ కమల్ హాసన్ గారిని గో బ్యాక్ ఇండియన్ అని చెప్పడం అనేది తప్పు. ఇది ఒకటే పాయింట్ నేను ప్రేక్షకులు చెప్పాల్సింది. ఇదే సినిమా గురించి నేను బ్యాడ్గా చెప్పట్లేదు. నాకు సినిమా రివ్యూ చెప్తే ఏమి రావట్లేదు. ఒక్కటే మాటలు చెప్పాలంటే సినిమా బాగాలేదు. భారతీయుడు 2 లాగానే ఉంది. ఎప్పటికీ 2 లైన్ నెంబర్లను ఉంటుంది. 1కి రీచ్ కాదు. భారతీయుడు 1కి అయితే రీచ్ కాలేదండి. అది ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్ అంటే ఒక మూవీ ఎందుకు తీశారనేది నాకు ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ క్లారిఫై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మైక్ ఏంటండి? ఇంకా దానికి మించింది ఏమైనా ఉంటే చెప్పండి అంటున్నా. సిద్ధార్థ్ క్యారెక్టర్ తన ఇచ్చిన దానికి న్యాయం చేశాడు, కానీ సిద్ధార్థ్ క్యారెక్టర్ కాకుండా వేరే హీరో ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కొంచెం ల్యాగ్, ఎలాస్టిక్ అన్నీ ఉన్నాయండి దీంట్లో. సిద్ధార్థ్ ప్లేస్ లో ఎవరుంటే బాగుంటుంది? సూర్య గారు వీళ్ళు ఉంటే బాగుండేదండి. ఎందుకంటే మార్కెట్ ఉన్న హీరో ఇక చాలా ఫ్యాన్స్ కూడా వచ్చేవాళ్ళు. సిద్ధార్థ్ కూడా నటించాడు, అది నేను చెప్తలేను. ఓకేనా? ఇప్పుడు స్టోరీ అయితే బాగుంది, స్టోరీ బాగుంది. అంటే భారతీయుడు 1 చూపించినంతగా లేదండి. భారతీయుడు 1 అనేది కొత్తగా వచ్చినప్పుడు కొత్తగా ఉంటే దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోవడం అని చేస్తే మాత్రం బాగోదు కదండి. అదే రిపీటెడ్ కొత్తగా వెళ్తే బాగుండే. దీనివల్ల శంకర్కి గేమ్ చేంజర్కి ఏమైనా ఎఫెక్ట్ పడొచ్చా ఈ సినిమాతో? ఏమంత పడి దానికే ఉంటుంది, చూడాలి మళ్ళీ వెయిట్ అండ్ సీ. ఫస్ట్ హాఫ్ వాస్ గుడ్, బట్ ద సెకండ్ హాఫ్ ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్. కొంచెం లాగ్ ఉండింది, బట్ వన్ టైం చూడొచ్చు. ఇట్స్ బెటర్. గుడ్. Not, you should not compare because that is a total different generation movie and this is a different generation movie. So you could not compare, but it's good. One time watchable. It's yeah, it's good. I thought it would be like worse. Like initially my thought was, but he did better. It's good. So Indian 3 good undi ada climax lo adala. Yeah, I expected this to be frank. So he already told us, like in the interview, right, that he is waiting for the third part. So let us see in the third part what he's going to do. But Shankar Mark కనిపించింది direction. Yeah, like exactly in that particular song that where like I guess he spent like lakhs and lakhs of money in that song, but it was good. I don't think the song we can compare with the first movie, but it was good. The overall the movie was good. You can watch it one time. అంటే క్లైమాక్స్ ప్రాపర్ ఎండ్ చేయలేదు. Proper end చేయలేదు. I already expected. He told right he was waiting for Indian 3, so obviously this will end in this way only. We cannot expect much in the part. If there is part 3, part 2 will be unfinished only. You cannot expect that in part 3. హైలైట్స్ ఇలా చూపిస్తారేమో. ఓకే ఫైట్స్ ఎలా ఉన్నాయండి? బాగుంది, చాలా బాగున్నది. ఫైట్స్ చాలా బాగున్నాయి. బోధి ధర్మ ఎలా ఉంది మేడం? చాలా చాలా బాగున్నది. 28 years బ్యాక్ వచ్చింది కదా మూవీ, అప్పటికిప్పటికి వేరియేషన్ ఎలా ఉంది? అంటే భారతీయుడికి అప్పుడు సేమే ఉన్నాడు ఆయన. ఇంకా అంటే సినిమాలో కమల్ హాసన్ అంటే టైం తక్కువ ఉంది, సిద్ధార్థ్ ఎక్కువ ఉంది. ఇందులో సిద్ధార్థ ఇద్దరు కదా, ఇద్దరు క్యారెక్టర్స్ ఎవరు పరిచయం? కానీ ఇందులో ముఖేష్ అంబానీ గురించి కూడా ఉంది, అది నిజమేనా? అవును, ఉందేనా? ఉంది. మూవీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు మీరు? హైలైట్స్ అప్పుడు ఇప్పుడైతే కమల్ హాసన్ సేమ్ ఉంది. క్లైమాక్స్ చాలా బాగున్నది. కొంచెం లాగ్ ఉంది ఫైట్.
చాలాసేపు పాపం కమల్ హాసన్ కష్టపడ్డాడు. చాలా బాగున్నది. పార్ట్ 1 బాగున్నది, పార్ట్ 3 ఇంకా బాగుంటుందేమో. సెకండ్ కొంచెం లాగ్ ఉంది. విజువల్ చాలా బాగున్నది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నది. బ్యాక్గ్రౌండ్ బాగున్నది. హైలైట్స్ అంటే ఫైట్స్ అంతే. లాగ్ ఉంది, కొంచెం లాగ్ ఉంది. ఫస్ట్ సెకండ్ హాఫ్ బాగున్నది. బాగున్నది. భారతీయుడు 1 బాగున్నది. థ్యాంక్స్ టు బ్రహ్మానందం గారు ఇచ్చారు కదా, చాలా ఉంటుంది ఏమనుకున్నారు. 4 ఇచ్చారు కానీ జస్ట్ అనేది బంగారం మీద చైన్లు వేసేసుకుని జల్సాలు చేస్తున్నాడు. జస్ట్ అంతటితో క్లోజ్ అయిపోద్ది. భారతీయుడు పరంగా చూసుకుంటే 2 పరంగా చూసుకుంటే సిద్ధార్థ్ గారి పెర్ఫార్మెన్స్, కమల్ హాసన్ గారిది బాగున్నది. ఒక పోలీస్ క్యారెక్టర్ బాగా అనిపించేస్తుంది. ఇళ్లలో తప్పు చేసే వాళ్ళు, చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా ఆ మిలియనీర్స్ అయిన వాళ్ళు తప్పు చేసే వాళ్ళు ఎలా డబ్బు సంపాదిస్తున్నారు, అటువంటి వాళ్ళ పిల్లలకు కొంచెం స్ట్రోక్ తగులుతుంది భయ. ఎందుకంటే అందరి పిల్లలకు తెలియదు ఇంత డబ్బు ఎలా వస్తుంది, ఇంత బంగారం ఎలా వస్తుంది, మా ఇంట్లో బంగారం బాత్రూమ్ ఎక్కడిది, బంగారు బెడ్రూమ్ ఎక్కడిది, బంగారు ప్లేట్లు ఎక్కడిది. ఇక ఫ్యూచర్లో నాకు తెలిసి బంగారమే తింటారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది భయ. అలా చూస్తుంటే ఆ విల్సాలు జల్సాలు చూస్తుంటే అలా అనిపిస్తుంది. సో పార్ట్ 3 అయితే మనకి ఇంటర్వ్యూలు కూడా చెప్పారు ఖచ్చితంగా వస్తుంది, రావాలి. ఎందుకంటే మళ్ళీ రాబోయే జనరేషన్కి తెలియదు కదా. 28 ఇయర్స్ బ్యాక్ తీసిన పార్ట్ 1 ఎంత బాగున్నదో దాన్ని ఊహించుకొని రావడం వల్ల కొంచెం, ఎందుకంటే ఎప్పుడైనా సినిమాలకు ఊహించుకొని వెళ్ళొద్దు. కమల్ హాసన్ గారి కోరికమో లేదంటే డైరెక్షన్ కోసమో లేదంటే భారతీయుడు అనే పార్ట్ చాలా బాగుందంట. ఫస్ట్లో 28 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ మూవీ వచ్చింది, పార్ట్ 2 వచ్చింది. అవును, దానికి దీన్ని కంపేర్ చేస్తే ఇప్పుడున్న జనరేషన్కి ఇది ఎక్కుతుంది అసలు. అంటే సెకండ్ పార్ట్కి వచ్చినాక ఎక్కుతుంది భయ్య. ఫస్ట్ పార్ట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తే ఎంటర్టైన్మెంట్ కోసం డబ్బులు చేసుకుంటూ చిన్న డైలాగులు కొట్టు డబ్బులు సంపాదించుకుంటారు కదా. అది సెకండ్ పార్ట్కి వచ్చి తగులుతుంది. హ్యాష్ ట్యాగ్లు పెట్టుకొని వైరల్ అవుతుంటాయి కదా, అవి వైరల్ అవుతాయి ఫస్ట్ పార్ట్లో. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి దాని విలువ ఏంటో తెలుస్తుంది. సినిమా పరంగా అయితే చూడొచ్చు. సో ఇప్పుడున్న యూత్ కూడా ఏదన్నా తప్పు జరుగుతుందంటే ఒక్కరెవరైనా కామెంట్ చేసిరంటే దానికి హ్యాష్ ట్యాగ్ పెట్టేసి వైరల్ చేస్తూనే ఉంటారు. సో ఆ తప్పును అలాగే మీరు కంటిన్యూ చేయాలి. మా ఇంట్లో దానివల్ల మా అమ్మ కోల్పోయింది కదా, నాన్న కోల్పోయారు కదా, మరి నువ్వేం చేస్తున్నావు? ఇక ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ పెడితే పలానోడు తప్పు చేస్తున్నాడని, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న తప్పు చనిపోయారు అనగానే మళ్ళీ ఎందుకు వెనక తప్పుకుంటున్నావు? గోవా రిటర్న్ వెళ్ళిపో, నువ్వు మా కొద్దని ఇండియన్ ఎందుకు రిటర్న్ అంటున్నావు? సో తప్పే, నీ ఇంట్లో అయినా బయట అయినా. సో దాన్ని అంగీకరించాలి. అంగీకరించే పరిస్థితి ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తుంది. పార్ట్ 3 కోసం ఎదురు చూద్దాము. ఒకటైతే లోటు కనపడదు భయ్య, ఏఆర్ రెహమాన్ గారు లేని లోటు అయితే పక్కా కనపడది. పాటల పరంగా కానీ బీజం పరంగా ఓకే, అనిరుద్ధ్ కొట్టాడు. ఇంతకుముందు విక్రమ్లో కొట్టాడు కదా, అంతా ఉంటుంది అనుకున్నా, అంత అయితే లేదు. సినిమా పరంగా ఓకే, ఎందుకంటే కొన్ని అలాగే ఉన్నాయి సినిమాలో, స్టోరీ కానీ స్క్రీన్ ప్లేలు కానీ అలాగే ఉన్నాయి. దాని తగ్గట్టు ఆయన కూడా ఇచ్చాడు. రేటింగ్ ఎంత ఇస్తారు? 2+ ఇస్తాను భయ్య, 2.5 ఇస్తాను, ఎక్కువ తెచ్చుకోలేము.